గెస్ వాట్, కేటీఎం అయితే ఇండియా స్పెసిఫిక్గా ఒక కొత్త బైక్ అయితే లాంచ్ చేయబోతుంది. ఇది ఇండియాలో తయారవుతుంది అండ్ ఇండియా కోసం మాత్రమే తయారవుతుంది. నేను మాట్లాడే బైక్ పేరు కేటీఎం 160 డ్యూక్. ఈ బైక్ అనేది కేటీఎం వాళ్ళ డ్యూక్ బ్రాండ్ నుంచి వచ్చే అగ్రెషన్ అయితే అందరికీ ఆఫర్ చేస్తుంది. అది కూడా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవ్వకుండా అఫోర్డబుల్ ప్రైజెస్ లో అయితే ఆఫర్ చేస్తుంది. జనరల్ గా కూడా కేటీఎం డ్యూక్ బ్రాండ్ ఏదైతే ఉందో అది ఒక మంచి అగ్రెషన్ ఉన్న స్ట్రీట్ ఫైటర్ గా అయితే ఫేమస్ అన్నమాట. ఇంతకుముందు 125 డ్యూక్ ఉండేది, 200 డ్యూక్ ఉంది, 250 డ్యూక్ ఉంది అండ్ ది లెజెండరీ 390 డ్యూక్ కూడా ఉంది. ఇప్పుడు సూపర్ డ్యూక్ కూడా వస్తున్నాయి. 125 డ్యూక్ అనేది ఒక మంచి ఎంట్రీ లెవెల్ గా అయితే యాక్ట్ అయింది కేటీఎం అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవడానికి. కానీ ఇప్పుడు అది డిస్కంటిన్యూ చేశారు. ఇప్పుడు 160 డ్యూక్ అనేది కొత్త ఎంట్రీ లెవెల్ ప్రోడక్ట్ అనమాట. దీన్ని 200 డ్యూక్ ఇంజన్ ని అండర్ బోర్ చేసి, అంటే కొంచెం సైజ్ తగ్గించి రీడిజైన్ చేసి, సేమ్ చాసిస్, సేమ్ బ్రేకింగ్, సేమ్ సస్పెన్షన్, ఎవ్రీథింగ్ సేమ్ ఉంచి ఇంజన్ మాత్రం కొంచెం అండర్ బోర్ చేసి అయితే తయారు చేశారు. పవర్ ఫిగర్స్ చూసుకున్నట్టయితే ఒక 19 to 20 bhp పవర్ జనరేట్ చేస్తూ 14 to 15 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. దీంట్లో కూడా 200 డ్యూక్ లో ఉన్న గుడ్ స్టఫ్ మొత్తం ఉంటుంది. అంటే స్టీల్ ట్రైలిస్ ఫ్రేమ్ అవనివ్వండి, WP సస్పెన్షన్ అవనివ్వండి, డ్యూయల్ ఛానల్ ABS అండ్ షార్ప్ ఎడ్జీ ప్యానల్స్ అవనివ్వండి, అలా 200 డ్యూక్ లో ఉన్న గుడ్ థింగ్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. జస్ట్ స్మాలర్ ఇంజన్ అంతే. ప్రైసింగ్ చూసుకున్నట్టయితే 1.7 to 1.8 lakh ఎక్స్-షోరూమ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ 200 డ్యూక్ కన్నా చాలా చీప్గా వస్తుంది అండ్ ఇది ఆగస్ట్లోనే లాంచ్ అవుతుంది. ఈ బైక్ వల్ల కేటీఎం డ్యూక్ స్పిరిట్ అయితే కొంచెం టోన్ డౌన్ చేసి అందరికీ అఫోర్డబుల్ అయ్యేలా కేటర్ చేస్తున్నారు అనమాట. ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మందికి అమ్మడానికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఎంకి ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియా ఈజ్ అ మార్కెట్ వేర్ ఎక్కువ మంది యూత్ ఉన్నారు అండ్ కేటీఎం బైక్స్ని కొనాలని ఆస్పిరేషన్తో ఉన్నారు. ఇట్లాంటి ఒక అఫోర్డబుల్ బైక్ అనేది వాళ్ళకి చాలా మంచి ఎర్నింగ్ పొటెన్షియల్ని అయితే ఇస్తుంది. ఆల్రెడీ ఇది ఒక 160cc బైక్ అయినా కూడా మిగతా 160cc బైక్స్ ఏవి కూడా దీనికి డైరెక్ట్ కాంపిటీషన్ కావు. ఎందుకంటే వాటి పవర్ ఫిగర్స్ దీంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటాయి. బట్ దీని డైరెక్ట్ కాంపిటీషన్ ఎవరు అంటే యమహా R15, MT-15 ఉన్నాయి కదా అవి, అండ్ అపాచీ RTR 200 4V, బజాజ్ పల్సర్ NS 200 ఉంది కదా అది. ఇవి దీనికి డైరెక్ట్ కాంపిటీషన్ అనమాట. ఒకసారి మార్కెట్లోకి వచ్చి ప్రైస్ కొంచెం అఫోర్డబుల్గా పెట్టి పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక ఇది R15 మార్కెట్ని, అపాచీ RTR 200 4V మార్కెట్ని అయితే తినేయగలదు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. లాంచ్ కోసం అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు ఎక్సైటెడ్గా ఉన్నారా? కింద కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోతో 1000 సబ్స్క్రైబర్ మార్క్ని హిట్ అవ్వాలనేది నేను టార్గెట్గా పెట్టుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.